వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏడాది పాలనకి సంబంధించి బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణలు, ఇంకా ఏం చేయాలి అనేటువంటి దాని మీద ఉన్నటువంటి సందేహాలన్నీ చూస్తున్నాం. మొత్తానికి ఈ రోజుకి కరెక్ట్గా సంవత్సరం అయింది. రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అని చెప్పి చేసి హామీలు ఇచ్చారు. ఎన్నో హామీలు, సూపర్ 6 మాత్రమే కాకుండా 6 కాదు మొత్తం 120 హామీలు అంటూ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో వీటిలో ఎన్ని చేశారు ఇప్పటి వరకు అంటే కొంతవరకు చేశారు, కొంత మేనేజ్ చేస్తూ వస్తున్నారు అనేది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. వ్యతిరేకత కాదు, ఇది వ్యతిరేకత ఖచ్చితంగా వచ్చేసింది అనడం కాదు, మేనేజ్ చేస్తున్నటువంటి దాని మీద ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి అనేది ఈ 1 ఇయర్కి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్. బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణల్లో సత్యం ఉంది. నిజంగానే ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారా నెరవేర్చరా అంటే మేము చేసుకుంటూ వెళతాం, ఇంకా టైం ఉంది అంటోంది కాంగ్రెస్ సర్కార్. ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు ఎన్ని హామీలు ఇచ్చినా కూడా ఇంకా ఇవ్వాల్సినటువంటి హామీలు కూడా చాలా ఉన్నాయి. ఎవరెవరి దగ్గర నుంచి ఏ వర్గాల నుంచి ఈ అసంతృప్తి అనేది ఎక్కువ ఉంది అంటే యువత నుంచి ఉంది, రైతుల నుంచి ఉంది, మొత్తం అన్ని సామాజిక వర్గాల నుంచి ఉంది. మహిళల దగ్గర నుంచి మాత్రం వ్యతిరేకత అనేది అంటే ఈ అసంతృప్తి అనేది కాస్త తక్కువ ఉంది. అది కూడా రూరల్ ఏరియాస్ నుంచి చాలా మంచి పని చేశారు అన్నటువంటి పాయింటే ఎక్కువగా చెప్తున్నారు. ఏంటంటే ఉచిత బస్సు పథకం ఏదైతే పెట్టారో బస్సు ప్రయాణం, దానికి సంబంధించి ఇది మహిళలకి వాళ్ళ స్వావలంబనకి చాలా ఉపయోగపడుతోంది అన్నది రేవంత్ రెడ్డి సర్కార్ చేసినటువంటి పనికి వాళ్ళకి 100కి 100 మార్క్స్ వస్తున్నాయి. అంటే మరి దీనివల్ల ఆటోలు నడుపుకునే వాళ్ళు, ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు కదా అంటే ఆటో ఎక్కి వెళ్ళేవాళ్ళు వెళ్తారు, కానీ మహిళల స్వావలంబన చూడాలి అనేది మేధావర్గం చెప్తున్నటువంటి అంశం. ఇక బీజేపీ చేస్తున్నటువంటి విమర్శలు, తెలంగాణ ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో ఏ మార్పు రాదు అని చెప్పి ఏడాదిలోనే తెలుసుకున్నారు, పాలకులు మారినా పాలనా విధానం మాత్రం మారలేదు అంటూ బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణలు. అలాగే జరిగినటువంటి సర్వే వివరాలు కూడా చూసాను నిన్న. చాణక్య స్ట్రాటజీస్ సర్వే ఏమైంది, ఏమిచ్చింది రిపోర్ట్ అనేది కూడా చూసాం. అనేక వర్గాల నుంచి, ముఖ్యంగా యువత నుంచి, నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, మిగతా వీళ్ళ దగ్గర నుంచి కావచ్చు, వ్యతిరేకత అంటే అసంతృప్తి ఉంది, ఇంకా ఎన్నాళ్ళు వెయిట్ చేయాలని. అలాగే ప్రజలు అనుకుంటున్నారు ఈ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల క్యాలెండర్ 5 ఏళ్లకు అన్నారు కదా, మరి ఇప్పుడు ఒక ఏడాది ఎగిరిపోయింది, ఇందులో ఏం చేయలేదు, మరి ఇప్పుడు మిగతా 4 ఏళ్లకి ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది ఒక పక్కన పెడితే ఈ ఏడాది సంగతి ఏంటి అన్న ప్రశ్న కూడా చాలామంది అడుగుతున్నారు. ప్రజలు చాలా తెలివి మీరిపోయారు. ఎనీవే, ఈ ఏడాది పాలనకి సంబంధించి మనతోటి డిస్కస్ చేయడానికి అందుబాటులో ఉన్నారు ప్రొఫెషనల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు. జూమ్లో వస్తారు. సో చూస్తున్నాం ఓవరాల్గా ఏం జరుగుతోంది అనేది, పబ్లిక్ మూడ్ ఎలా ఉంది, అలాగే గవర్నమెంట్ మీద వాళ్ళు ఏం చెప్తున్నారు అనేవి కూడా పబ్లిక్ బైట్స్ అనేది కొన్ని గ్యాదర్ చేయడం జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణ చేసింది బీఆర్కే న్యూస్. సో ఇప్పటివరకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, చెయ్యనటువంటి హామీలు ఏంటి అంటే దాదాపుగా ఇంకా చాలా ఉన్నాయి. అమరవీరులకు తల్లి లేదా తండ్రి లేదా భార్యకి 25,000 నెలవారీ గౌరవ పింఛను, వాళ్ళ కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ వీరులకు సంబంధించి ఇంకా అవ్వలేదు. అలాగే ఉద్యమకారుల మీద కేసులు ఎత్తేసి 250 గజాల ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇది కూడా ఇంకా జరగలేదు. అలాగే ప్రతి విద్యార్థినికి ఉచిత వైఫై సౌకర్యం ఎందుకు ఇచ్చారో మరి ఇది తెలియదు, కానీ ఇది కూడా ఇంకా అమలు చేయలేదు. అలాగే విద్యారంగానికి బడ్జెట్లో ప్రస్తుత వాటా 6% నుంచి 15%కి పెంచుతామన్నారు, వర్కౌట్ చేస్తున్నారు. మూతపడిన దాదాపు 6,000 పాఠశాలలను తిరిగి మెరుగైన సదుపాయాలతో ప్రారంభించడం, ఇంకా దీని మీద భర్జన పడుతున్నారు, ఏది కూడా పూర్తి స్థాయిలో ఏమి చేయలేదు. అలాగే బాసర IIIT తరహాలో 4 IIIT ఏర్పాటు చేస్తామన్నారు, ఇంకా దానికి సంబంధించి కూడా ఏమీ ముందుకు వెళ్ళలేదు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానం అమలు చేస్తామన్నారు, ఇక్కడ కూడా ఏమీ లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బందికి కొత్త పీఆర్సీ ప్రకటించి 6 నెలల లోపు సిఫార్సులు అమలు చేస్తామన్నారు. మొన్న ఐఆర్ అనేది పెంచడం జరిగింది అని చెప్పారు. అలాగే ప్రతి ఆటో డ్రైవర్కి సంవత్సరానికి 12,000 ఆర్థిక సాయం ప్రకటనగానే మిగిలింది, ఇంకా ఏమీ అమౌంట్ అనేది వేయలేదు. ఎస్సీ వర్గీకరణ, మాదిగ, మాల, ఇతర ఎస్సీ ఉపకులాలకు కొత్తగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు, ఇంకా లేదు. మాదిగలకు సంబంధించినటువంటి దాని మీద ఇక్కడ ఇంకా రగులుతూనే ఉంది. 18 సంవత్సరాలు పైబడి చదువుకునే ప్రతి యువతకి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉచితంగా ఇస్తామన్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉచితంగా.
దాని మీద లేదు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం బోర్డు, మరణించిన వారికి 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇంకా లేదు. రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్స్ ఏర్పాటు, మైనారిటీ ఆడపడుచులకు, పేద హిందూ ఆడపడుచులకు వివాహ సమయంలో ₹1,00,000 పాటు ఇందిరమ్మ కానుకగా 10 గ్రాముల బంగారం అన్నారు. ఇంకా లేదు. అంటే కళ్యాణ లక్ష్మి ప్రోగ్రాం లాగా, షాదీ ముబారక్ లాగా. తర్వాత బీడీ కార్మికులకి జీవిత బీమా, ఈఎస్ఐ అమలు, ఇంకా ఏం మాట్లాడలేదు. ఇలాగా చాలా దాదాపుగా చేసిన వాటిల్లో సగానికి సగం చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా చేయాల్సినటువంటిది లిస్ట్ ఈ రకంగా ఉంది. దీని మీద ప్రశ్నిస్తున్నారు, ప్రజలైతే ప్రశ్నిస్తున్నారు, ఇంకెప్పుడండి మీరు చేసేది అని చెప్పి. కానీ రాజకీయ పార్టీ అయినటువంటి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ పూర్తిగా తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఫెయిల్ అయిపోయింది, వీళ్ళు చేసింది ఏమీ లేదు అంటూ గట్టిగా విమర్శిస్తున్నారు. కోటేశ్వరరావు గారు, ఓవరాల్గా ఈ ఏడాది పరిపాలనను తీసుకుంటే రేవంత్ రెడ్డి పరిపాలనకి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు అవుట్ ఆఫ్ 1 to 10? 35 మార్కులతో పాస్ అయిందనేది నా అభిప్రాయం. ఓకే. ఎందుకు అంటే వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు లేదా మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు, చెప్పిన మాటలు, వీటన్నిటిని చూసినప్పుడు ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు ఇవన్నీ కూడా చూసినప్పుడు బొటాబొట్టిగా 35 మార్కులతోటి పాస్ అయిందనేది నా అభిప్రాయం. ఓకే. సో ఓవరాల్గా హామీలు అయితే ఇచ్చారు. ఇచ్చే ముందు వీళ్ళకి తెలియలేదంటారా? అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుందాంలే అనేటువంటి ఒక ధీమా అనుకోవాలా అది? అంటే బడ్జెట్ ఎంత ఇస్తున్నాము, మనకున్న అప్పు ఎంత? ఎందుకంటే మాట్లాడుతున్నారు కదా 65,000 కోట్ల రూపాయలు వడ్డీలు కట్టడానికి సరిపోయింది అని చెప్పి భట్టి విక్రమార్క గారు. ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో నవరత్నాల పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఎడాపెడా అప్పులు చేసి ఉచితాలు ఇస్తున్నారు అనేటువంటి విమర్శ రెండు తెలుగు రాష్ట్రాల్లో గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అంశం మనకు తెలిసింది. అదే విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలకు కావచ్చు లేదా ఇతర అవసరాలకు కావచ్చు మన బీఆర్ఎస్ ప్రభుత్వము విపరీతంగా అప్పులు చేసిందనేటువంటి విషయం కూడా కాంగ్రెస్ నాయకులకి అసలేమీ తెలియదు, మరి అంత అమాయకంగా ఉన్నారని అనుకుంటే వాళ్ళు గనక చెప్పేట్లయితే జనాన్ని వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే మభ్య పెట్టడం తప్ప మరొకటి కాదు. ఎందుకు అంటే ఎన్నికలకు ముందు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు లేదా వాళ్ళ యొక్క ప్రసంగాలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. అవును. అందువలన ఇప్పుడు ఒక 10% 5% వాళ్ళు ఊహించిన దానికి లేదా వాస్తవానికి తేడా ఉందంటే దాన్ని ఎవరైనా అర్థం చేసుకుంటారు. కానీ అట్లా కాదు కదా. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్ తోటే అది ఎంత బూమరాంగ్ అయిందో మనం చూసాం. మేమేదో లంక బిందులు ఉన్నాయని, అంటే లంక బిందులు అంటే ఏదో గుప్త సంపద ఉందని కాదు, డబ్బులు ఉన్నాయనుకొని వచ్చాము మేము, ఆ డబ్బులు ఏమీ లేవు అని చెప్పేసి ఆ దశతో ఆయన వాడినటువంటి పదజాలం డిఫరెంట్ గా ఉండొచ్చు. కానీ అది ఎంత బూమరాంగ్ అయిందో అప్పుడే మనకి దాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా తీసుకుందో కూడా మనం చూసాం. అందువలన అసలేమీ తెలియకుండా ఇచ్చారు అనేటువంటిది కూడా కాదు. రెండోది, వాళ్ళు మేనిఫెస్టో పెట్టినప్పుడు లేదా సూపర్ 6 ఇవన్నీ చెప్పినప్పుడు అనేక మంది దీనికి అన్ని వేల కోట్లు అవుతుంది, ఇన్ని వేల కోట్లు అవుతుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వెల్లడించారు కదా. ఆ వెల్లడించినప్పుడైనా వాళ్ళు పునరాలోచించుకున్నారా అంటే లేదు, ఇవన్నీ మాకు తెలుసు, మా దగ్గర అందుకు అవసరమైనటువంటి నిధులు సేకరించడానికి అవసరమైనటువంటి పథకాలన్నీ ఉన్నాయి, మా దగ్గర అటువంటి ఆలోచనలన్నీ ఉన్నాయి, మేము ఎంతో మేధోమథనం చేసి దీన్ని పెట్టామని కూడా అప్పుడు సమర్థించుకున్నారు. అందువల్ల ఇప్పుడు ఏడాది తర్వాత కూడా మేము అట్లా అనుకోలేదు ఇట్లా అనుకోలేదు అని చెప్తే జనం నమ్ముతారనే దానికి నేనైతే అనుకోవట్లేదు, జనం నమ్మరు అనేది కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అవును. అయితే రైతు బంధు అనే దాని మీద చూసినప్పుడు గతంలో ఇచ్చినటువంటిది దాన్ని మేము మార్చి ఇస్తామన్నారు, 17,000 రూపాయలు ఇంకా వ్యవసాయ కూలీలకి అది అవ్వలేదు. అలాగే కౌలు రైతులకు ఇస్తామన్న 15,000 కూడా అవ్వలేదు. 2 లక్షల రుణమాఫీ మాత్రం చేస్తున్నాం అని చెప్పి 3 దశల్లో చాలా మందికి చేసుకుంటూ వచ్చారు. ఇంకా లిస్ట్ అయితే అయిపోయింది కానీ బ్యాంకుల అమౌంట్లు పడలేదు అనేది రైతుల దగ్గర నుంచి వస్తున్నటువంటి కంప్లైంట్. సో రైతులకి ఓవరాల్ గా చూసుకుంటే ఎలా ఉందండి? మొదటి దశలో 18,000 కోట్లు ఇచ్చారు, అవి ఎన్ని లక్షల మందికి ఇచ్చారు అనేటువంటిది వివరాలన్నీ ఉన్నాయి. రెండో దశలో 3,000 కోట్ల మేరకు మేము లిస్టు ప్రిపేర్ చేశాము, వాటిని
జనవరిలో ఇస్తామని కూడా చెప్పారు. అందువల్ల ఇంకా జనవరి రావడానికి ఇంకా 3 వారాల టైం ఉంది కనుక జనవరి మొదటి వారంలో దాన్ని సర్దుబాటు చేయొచ్చు. అది కాకుండా ఇంకా వాళ్ళు వేసినటువంటి అంచనా, మొదట వేసినటువంటి అంచనా 32,000 కోట్లు, 31,000 కోట్లు ఉంది కనుక ఇంకొక 10,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వాల్సి ఉన్నది అనేటువంటిది వాస్తవం. దాన్ని ఎప్పట్లోగా ఎట్లా పరిష్కరిస్తారు అనేటువంటిది కూడా జనం చూస్తున్నారు. అవును. ఈ నేపథ్యంలోనే చూసినప్పుడు కౌలు రైతులకి, వ్యవసాయ కార్మికులకి, మహిళలకి వాళ్ళు ప్రకటించినటువంటి సాయం కానీ లేదా నిరుద్యోగ భృతి కానీ, అన్నింటికంటే ముఖ్యం 2,000 రూపాయలుగా ఉన్నటువంటి సామాజిక పెన్షన్ 4,000 చేస్తా ఉన్నటువంటి వాగ్దానం, ఇలాంటివన్నీ కూడా ఇంకా ఎక్కువ ఉన్నాయి. అవును. అందుకే 35% వాగ్దానాలు పాక్షికంగా కానీ ఇంకొక విధంగా కానీ అమలు జరిపితే 65% వాగ్దానాలకు వరకు రోడ్ మ్యాప్ కూడా వీళ్ళు ప్రకటించలేదు. అందుకనే జనంలో అసంతృప్తి అనేటువంటిది సహజంగానే తలెత్తుతుంది. ఈ అసంతృప్తి అనేటువంటిది వ్యతిరేకతగా ఎప్పుడు మారుతుందంటే 5 ఏళ్లు పూర్తయ్యేసరికి వ్యతిరేకతగా మారుతుంది. ఏది ఈ వైఖరిని కనుక మార్చుకోకపోతే, మార్చుకొని దాన్ని సంతుష్టీకరించే విధంగా లేదా చేసినటువంటి వాగ్దానాలను అమలు జరిపేట్లయితే అటువంటి ప్రమాదాన్ని నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ తప్పించుకుంటుంది. అయితే ఇక్కడ ఒక అంశాన్ని మాత్రం మనం డెఫినెట్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సర్కారు నవరత్నాలని ఆయన అమలు జరిపాడు చెప్పినట్టుగానే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి. కానీ ఆ నవరత్నాలు, ఆ సంక్షేమ పథకాలతోటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల దారిద్ర్యం తీరలేదు, ప్రజల సమస్యలు తీరలేదు కనుక అంతకంటే ఎక్కువ మేము అమలు జరుపుతామని చేసినటువంటి 2 పార్టీల కూటమి, పార్టీలు 3 అయినప్పటికీ ఆ మేనిఫెస్టో తోటి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు దానిలో భాగస్వాములు కాదు. ఆ కారణంగా అక్కడ రేవంత్ రెడ్డి, మన జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేసినటువంటివన్నీ కూడా గాలికి ఉఫ్మని పోయినాయి. అందుకని సంక్షేమ పథకాలకు ఉన్నటువంటి లక్షణమే అది. అందుకని రేవంత్ రెడ్డి సర్కార్ కూడా వాటిని గమనంలోకి తీసుకొని ప్రజల యొక్క మౌలిక జీవితాలను మార్చే విధంగా, అంటే చేపలు ఫ్రీగా ఇవ్వడం కాకుండా పట్టడం ఎలాగా నేర్పాలనేటువంటి సామెత మనకు తెలిసిందే. ఆ విధమైనటువంటి చర్యల్ని 5 ఏళ్లలో తీసుకుంటే ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా తర్వాత కలిసి వస్తాయి. లేకపోయేట్లయితే మళ్ళా అవి భిన్నమైనటువంటి కథ మనం చూడాల్సి వస్తుంది. అయితే రైతాంగానికి సంబంధించి, అంటే వ్యవసాయానికి గతంలో సన్న బియ్యం వేస్తే ఉరేసుకోవడమే అన్నటువంటి వ్యాఖ్యల నుంచి మేము 500 రూపాయలు బోనస్ ఇచ్చాము అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అలాగే ఈ కరెంట్ కావచ్చు, ఉచిత కరెంట్ రైతులకు ఇవ్వడం కావచ్చు, మొత్తం వ్యవసాయ రంగానికి మేము వెన్నెముకగా ఉన్నాము, మాకు రైతులంటే చాలా ఆపేక్ష ఉంది, రైతన్న బతకాలి అని చెప్పి మేము చేస్తున్నాం అన్నారు. బట్ వాస్తవానికి వచ్చేసరికి ఈ రుణమాఫీ, రైతు రుణమాఫీల దాంట్లో కూడా రైతులు అడిగేది ఏంటంటే, అయ్యా మా పేరైతే పెట్టారు బట్ బ్యాంకులకేమో ఇంకా వేయలేదు, మరి బ్యాంకు వాళ్ళు మాకు ఇస్తారా ఇవ్వరు, అంటే ఒక కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతోంది అనేది గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్. దాని మీద మీ యొక్క అవగాహన ఏంటండి? అంటే ఉచిత విద్యుత్ అనేటువంటిది ఇప్పటికే అమలు జరుపుతున్నటువంటి పథకం. అది ఒక అదనపు మేలు అని అంటే ఎవరైనా అది పొరపాటు. అది అదనపు మేలు కాదు. అదే విధంగా మిగిలినటువంటి పథకాలన్నీ కూడా రొటీన్ గా అమలు జరుపుతున్నటువంటివే. ఒక 5%, 10%లో ఇన్ఫ్లేషన్ దాన్ని బట్టి బడ్జెట్ పెంచితే పెంచుండొచ్చు తప్ప రైతులకి మేలు అని నిర్దిష్టంగా చెప్పినటువంటి దానికి వచ్చేసరికి ఈ 2 లక్షల రుణమాఫీ అనేటువంటిదే ఒక నిర్దిష్టమైనటువంటి అంశం. దానిలో కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఇంకా మిగిలినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సి ఉన్నది. దాని సంగతి కూడా వెంటనే కనుక తేల్చకపోయేట్లయితే అది ఒక అసంతృప్తిగానే మిగిలిపోతుంది, ప్రతిపక్షాలకి ఒక అస్త్రంగా మారుతుందని మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. కరెక్ట్. ఇక యువతకి సంబంధించినటువంటి అంశాల దగ్గరకు వచ్చేసరికి ఉద్యోగాలకి మేము ఆల్రెడీ నియామక పత్రాలు ఇస్తూనే ఉన్నాము, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం, అలాగే ఈ టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి మెయిన్స్ కావచ్చు, ప్రిలిమ్స్ కావచ్చు, దాంట్లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వచ్చాయి, మా తప్పేం లేదు అని చెప్పి చెప్పుకున్నారు. అలాగే సభలు ఇప్పటికే చాలా వరకు చేశారు, నియామక పత్రాలు ఇంతమందికి అందించాము అని చెప్పి. సో కొత్తగా 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో ఇస్తామన్నటువంటి హామీ పరంగా, అంటే ప్రభుత్వ ఉద్యోగాలు అట్ ద సేమ్ టైం ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలన్నీ కలిపి. సో దీంట్లో ఎంతవరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు? అంటే ఒకేసారి 2 లక్షలు ఇవ్వడం అనేది మేబీ ఏ రాష్ట్రంలో కూడా జరిగి ఉండకపోవచ్చు, హామీ ఇవ్వడం తప్పులేదు, బట్ అమల్లోకి వచ్చేసరికి ఎంతవరకు సక్సెస్ అయి ఉంటారు? ఇప్పుడు 2 లక్షలు అనేటువంటిది ఎన్నికల నాటికి ప్రభుత్వ
ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలకు సంబంధించినటువంటి సంఖ్య. ఎందుకంటే దానిలో ప్రైవేట్ ఉద్యోగాలు సంఖ్య వాళ్ళు చెప్పలేదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఖాళీల సంఖ్య. ఓకే. ఆ ఖాళీలకి భర్తీకి మేము చర్య తీసుకుంటాము, మొదటి ఏడాదిలోనే దానికి రోడ్డు మ్యాప్ వస్తామని చెప్పినమాట వాస్తవం. ఒకేసారి 2 లక్షలు ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర కానీ లేదా అటువంటి అవకాశం కానీ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి లేదు. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా అంత సాహసం చేయలేదు. ఎందుకంటే అది సాధ్యమయ్యేటువంటి విషయం కూడా కాదనేది గమనించాలి. అందుకని ఆ 2 లక్షల ఉద్యోగాల్లో ఇప్పటికీ ఏ శాఖలో ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలి. రేపు ఏడాది పూర్తయిన సందర్భంగా తర్వాత జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఆ సమావేశంలో అయినా కానీ గతంలో ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నివేదికలు ఏమిటి, దానిలో ఏ శాఖలో ఎన్ని పూర్తి చేశారు, ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వాటన్నిటిని భర్తీ చేయడానికి తీసుకున్నటువంటి చర్యలు ఏమిటనేటువంటి ప్రశ్న. ఉదాహరణకు విద్యాశాఖ ఉన్నది, కీలకమైనటువంటి విద్యాశాఖ, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యాశాఖ. బడుగు బలహీన వర్గాలు 90% బడుగు బలహీన వర్గాలు వెళ్తున్నటువంటి స్కూళ్ళకి. ఆ స్కూళ్ళల్లో గత ఏడాది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 20,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆ రోజు యూటీఎఫ్ లాంటి టీచర్స్ సంఘాలు లేదా ఇతర సంఘాలు కూడా అప్పుడు చెప్పాయి. టీచర్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పారు. దానిలో అప్పుడు 5,000కి బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ ఇంకొక 6,000 కలిపి 11,000 ఇచ్చింది. ఆ 11,000 ఇచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామం ఏమిటంటే, అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో 3 ఏళ్లు రిటైర్మెంట్ వయసును పెంచారు. అందుకని 3 సంవత్సరాల పాటు అంతకు ముందు ఉన్నటువంటి ఖాళీలు అలా వచ్చాయి తప్ప 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో మళ్ళా గణనీయమైనటువంటి సంఖ్యలో టీచర్లు రిటైర్ అయ్యారు. అందుకని మళ్ళా ఇప్పుడు కూడా చూసుకుంటే నా అంచనా ప్రకారం కనీసం ఒక 15,000 నుంచి 20,000 మధ్య మిగిలినటువంటి టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటాయనేది నా అంచనా. ఎంత అనేటువంటి ప్రభుత్వం చెప్పొచ్చు, లేదా టీచర్ల సంఘాలు కూడా చెప్తాయి, రేపు ఎల్లుండి చెప్తాయి అనుకోండి. అందువలన ఈ రిటైర్మెంట్ మిగతా శాఖలకు కూడా ఇదే వర్తిస్తుంది. టీచర్లతో పాటు మిగతా ఉద్యోగులకు కూడా 3 ఏళ్లు సర్వీస్ పెంచారు కదా. ఎందుకు పెంచారు అంటే గత హయాంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కేసీఆర్ కి తెలుసు. ఇప్పుడు మనకు సామెత ఉంది, దేవుడు నైవేద్యం తినడు అనేటువంటి విషయం పూజారికి తెలిసినంతగా మిగతా వాళ్ళకి తెలియదని. అందుకని అంటే ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందంటే రిటైర్ అయ్యేటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ కు ఇవ్వడానికి కూడా అవసరమైనటువంటి సొమ్ము కేసీఆర్ హయాంలో లేకపోవడంతో ఒక 3 ఏళ్లు వాయిదా వేస్తే తర్వాత చూసుకోవచ్చు, రాజెవరో రెడ్డెవరో అన్నట్టుగా 2023 ఎన్నికల తర్వాత ఎవరు అధికారం వస్తారో అంటే కోఇన్సిడెన్స్ అనుకోవాలి కోటేశ్వరరావు గారు. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలైనటువంటి పాలన, ఈ పరిపాలన పద్ధతులన్నీ సిమిలర్ గానే ఉన్నాయి. అక్కడ కూడా రిటైర్మెంట్ ఏజ్ పెంచారు, డిఎస్సి ఇవ్వలేదు. అక్కడ కూడా అదే, ఇక్కడ కూడా అదే. ఉద్యోగుల మీద ప్రేమతో కాదు, ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని వాయిదా వేసుకోవడానికి చేసినటువంటిది. ఎందుకంటే ఉద్యోగులకు కూడా 58 ఏళ్లు దాటిన తర్వాత వేతనం అయితే ఇచ్చారు తప్ప ఇంక్రిమెంట్లు అయితే ఏమి ఇవ్వలేదు. 3 ఏళ్లకు ముందు ఉన్నటువంటి 58 ఏళ్లకు ఉన్నటువంటి వేతనాన్ని 61 ఏళ్ల వరకు కొనసాగించారు. ఆ కాలంలో పెన్షన్లు తప్పించుకున్నారు, అదేవిధంగా ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం తప్పించుకున్నారు. ఆ విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలు భారం తగ్గింది. ఇప్పుడు ఆ భారం అంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ మీద పడింది. ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు అందరూ మొత్తుకుంటున్నది అదే, ఎప్పటికి ఇస్తారు, ఏమిస్తారు వీళ్ళు అనేటువంటిది. అందుకనే రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ సంఘాల వాళ్ళు వెళ్ళినప్పుడు మార్చి వరకు నన్ను ఆర్థిక పరమైనటువంటి డిమాండ్లు ఏమీ అడగవద్దు అనేటువంటిది ఖరాఖండిగా చెప్పినటువంటి కారణం అదే. ఎందుకంటే రోజువారీ అడ్డా మీద కూలీలాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రోజు ఆదాయం ఎంత వస్తుంది, మరుసటి రోజు ఎంత ఖర్చు పెట్టాలి అనేటువంటి లెక్కలు వేసుకుంటూ గడుపుకొస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. మరి ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నప్పుడు
ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నప్పుడు గత పాలకులు ఏదైతే క్రియేట్ చేసి వెళ్ళిపోయారో, తప్పు చేసి వెళ్ళారో, వాళ్ళ ఇష్టంలో తర్వాత చూసుకోవచ్చని ఇది పడుతూ లేస్తూ ఇచ్చిన హామీలు ఇచ్చారు, తప్పులేదు. రాజకీయాల్లో ప్రతి ఒక్కళ్ళు హామీలు ఇస్తారు ఎన్నికల్లో. నెరవేర్చాలన్న రూల్ ఉందా లేదా అంటే తర్వాత ఇష్టం, అది ఖజానాన్ని బట్టే ఉంటుందనేది ప్రాక్టికల్గా తెలిసినటువంటి విషయం. ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ రాష్ట్ర పరిస్థితి ఇది. మనం ఈ 10 ఏళ్లలో పరిపాలించి ఇదిగో ఈ తప్పు చేయడం వల్లే ఇన్ని కోట్ల ఇబ్బంది ఈరోజు పడింది ఈ ప్రభుత్వానికి. ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చింది అభివృద్ధి చేయడానికి లేదా సంక్షేమం చేయడానికి, రెండింటికి. వాళ్ళకి సూచనలు సలహాలు మనం ఇద్దాం తప్ప అనవసరంగా విమర్శలు చేయకుండా ఉండాలన్నది ఎందుకని రాజకీయ పార్టీలు వీళ్ళకి లేకుండా పోయింది తప్పు చేసిన వాళ్ళకి? అంటే ఇవాళ రాజకీయాలు నిర్మాణాత్మక రాజకీయాలు అనేటువంటి పదజాలాన్ని ఇప్పుడు మనం ఉపయోగించకూడదు. ఎందుకు అంటే అటువంటి స్ఫూర్తిని కానీ లేదా అటువంటి దాన్ని కానీ ఏ పార్టీ కూడా పాటించడం లేదు. అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత మరొక మాట మాట్లాడటం అనేటువంటిది నిత్యకృత్యంగా మారింది. ఏ పార్టీ, జాతీయ పార్టీలు అయినా కానీ లేదా నా అభిప్రాయం ప్రకారం వామపక్షాలు మినహా జాతీయ పార్టీలైనా ప్రాంతీయ పార్టీలైనా అలవిమాలినటువంటి హామీలు ఇవ్వడం ఒకటి. రెండోది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడేటువంటి మాటలకి తర్వాత అధికారానికి వచ్చినప్పుడు మాట్లాడేటువంటి మాటలకి తీవ్రమైనటువంటి వ్యత్యాసం అనేటువంటిది మనకి కనిపిస్తుంది. అవును. అందువల్ల నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఏ పార్టీ ఎట్లా ఇస్తుంది? ఉదాహరణకి హైడ్రానే తీసుకుందాం. హైడ్రాకి ముందు కూడా మరి బీఆర్ఎస్ సర్కార్ కూడా అక్రమ కట్టడాలను మేము కూల్చివేస్తామని చెప్పింది కదా, అనేక మందికి నోటీసులు ఇచ్చింది కదా. అధికారంలోకి వచ్చిన వెంటనే స్టార్ట్ చేశారు కదా. అంటే పేర్లు తీసుకురావడం ఎందుకులేండి కానీ నాగళ్లతో దున్నుతాం, వాళ్ళని కూలుస్తాం, వీళ్ళని కూలుస్తాం అని చెప్పి చాలా చేశారు కదా. చేశారు. నేను అనేది నిర్దిష్టంగా నోటీసులు కూడా ఇచ్చారు అనేక మందికి. ఆ నోటీసులు ఇచ్చారు. అయ్యప్ప సొసైటీలో కొన్ని కట్టడాలను కూడా కూల్చివేశారు, హడావుడి చేశారు. కానీ తర్వాత ఎందుకని వెళ్ళలేదు అంతే. అది ఒక్కటే కాదు, అక్రమ కట్టడాలు సరే, అది ఒక అంశం అయితే హైదరాబాద్ మునగటానికి, వర్షాల కారణంగా హైదరాబాద్ మునగటానికి ఒక కారణాలు నాలాల మీద ఆక్రమణలు. నాలాల ఆక్రమణ అనేటువంటిది అందరికీ తెలుసు. ఆ ఆక్రమణ ఒక్క ఆక్రమణ అయినా తొలగించిందా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా హైడ్రా కూడా నాళాల మీద ప్రత్యేకంగా డ్రైవ్ పెట్టి తొలగించినటువంటిది ఎక్కడా లేదు. ఏదో రామనగర్ ఏరియాలో ఒక ప్రాంతంలో ఒక దగ్గర తప్ప నాళాల మీద చేయాలి కదా హైడ్రా. ఇప్పుడు ఎందుకని మానేశారు? నాళాల ఆక్రమణను తొలగిస్తే ఏ పార్టీ వచ్చి ఈ నాళాన్ని అట్టాగే ఉంచాలని చెప్పేసి ఎవరు ధర్నా చేస్తారు? ఎవరు అక్కడికి వెళ్ళి పడుకుంటారు? ఎవరు పడుకోరు కదా. ఎందుకని చేయట్లేదు అనేది సమస్య. ఎందుకని చేయట్లేదు అంటే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం వస్తుంది అనేటువంటి భయం తప్ప మరొకటి లేదు. అవును. సో అది ఒక పాయింట్ అయితే, ఇక మహిళలకి సంబంధించి లేదు ముఖ్యంగా పెన్షన్లకి సంబంధించి ఇచ్చినటువంటి హామీ ఇది ఎంతవరకు అమలు చేశారంటారు? మహిళలకి ఇప్పుడు అదే వితంతు మహిళలు కావచ్చు, లేదా వృద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా వికలాంగులుగా ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఇస్తున్నటువంటి సామాజిక సహాయ పెన్షన్లు అనేటువంటివి పెంచుతామని చెప్పారు, డబుల్ చేస్తామని చెప్పారు, 4,000 చేస్తామన్నారు. అది కనీసం పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి సర్కారు 2,000 నుంచి 3,000 అనేటువంటిది 5 ఏళ్లలో 250 చొప్పున పెంచుకుంటూ వాళ్ళు చెప్పారు, అట్లాగే చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆ 3,000ని ఒకసారిగా నేను 4,000కి పెంచుతా అన్నారు, పెంచారు. కానీ మరి రేవంత్ రెడ్డి సర్కారు ఏదో ఒక పద్ధతి చంద్రబాబు నాయుడు అనుసరించినట్టుగా 2 నుంచి 4,000కి ఒకేసారి పెంచుతారా, లేకపోతే 5 సంవత్సరాల్లో దశల వారీగా అయినా పెంచుతారా? ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏమి చెప్పకుండా ఏం మాట్లాడకుండా ఉంటే ఏమనుకుంటారు? ఒక ఏడాది ఎగ్గొట్టినట్టు అనుకుంటారు కదా. మేనేజ్మెంట్ అనుకోవాలి, మేనేజ్ చేయడం అంతే. ప్రస్తుతానికి చెప్పాము, చేయడానికి ఏముందో మాకు ప్రస్తుతానికి తెలియదు, ఎలాగో చేస్తామని అనుకోవాలి. అదే అందుకనే అలా మేనేజ్ చేసేట్లయితే ఎంతకాలం మేనేజ్ చేస్తారు? తెలుగులో సామెత ఉంది, మూసి పెడితే పాసిపోద్దని. అందుకని ఎంతకాలం మేనేజ్ చేస్తారు? మేనేజ్మెంట్ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అట్లాగే మేనేజ్ చేశారు. అదేవిధంగా మొదటిసారి 5 ఏళ్ల అధికారం వచ్చినప్పుడు కూడా అట్లాగే మేనేజ్ చేశారు. కానీ ఎన్నికల్లో ఏమైంది? ఆ మేనేజ్మెంట్ పనిచేయలేదు కదా.
అందుకని మేనేజ్మెంట్ అనేటువంటిది ఒక తాత్కాలికం, పరిమితమే. 5 ఏళ్ళు మేనేజ్ చేస్తామంటే కుదరదు. అవును, రైట్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ అనంతరం మిగతా విషయాల గురించి చర్చించుకుందాం. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. ఇది చెప్పబోయే ముందు ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఎస్. రాష్ట్ర ప్రభుత్వము లేదా అధికార పార్టీ నిధుల కొరత గురించి లేకపోతే అప్పుల గురించి చెప్తాము. ఇప్పుడు రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులు దాదాపు 1 కోటి నుంచి 1,20,00,000, 30,00,000 దాకా ఉంటారు. వ్యవసాయ కార్మికులు కానీ లేదా పట్టణాల్లో పరిశ్రమల్లో లేదా వాణిజ్య సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళు. వీళ్ళకి బీఆర్ఎస్ ప్రభుత్వము బంగారు తెలంగాణలో ఒక్కసారి కూడా వేతన సవరణ చేయలేదు 10 సంవత్సరాలు. ఉమ్మడి రాష్ట్రంలో 2006 నుంచి 2012 వరకు మధ్య వివిధ ట్రేడ్లలో జరిగినటువంటి సవరణలు మాత్రమే ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో అవే అమలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ సవరించలేదు. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సవరించలేదు. వాటిని సవరించేందుకు అవసరమైనటువంటి చర్యలని ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇంతవరకు. దాన్ని తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా ఒక్క పైసా ఏమన్నా అదనపు భారం పడుతుందా అంటే ఒక్క పైసా పడదు. కార్మికులు కావచ్చు, వ్యవసాయ కార్మికులు కావచ్చు, పెంచినటువంటి వేతనాలని అవసరమైతే వాళ్ళు ఆందోళనలు లేదా ఇతర రూపాల్లో యజమానుల నుంచి సాధించుకుంటారు. కానీ దాన్ని కూడా ఎందుకని ఇన్ని కబుర్లు, ఇన్ని సంక్షేమం గురించి ఇన్ని కబుర్లు చెప్తున్నటువంటి వాళ్ళు ఎందుకని దాని మీద కూడా నిర్దిష్టమైనటువంటి యాక్షన్ ఈ ఏడాది కాలంలో తీసుకోలేదు అనేది పెద్ద ప్రశ్న. అందువల్ల అది ముఖ్యమైనటువంటి అంశం ఆర్థిక సంఘానికి సంబంధించి. ఇప్పుడు ఎందుకంటే ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా గానీ ఈ వేతనం అనేటువంటిది హక్కు. ఈ సంక్షేమ పథకాలు అనేటువంటివి అది హక్కు కాదు. అది ప్రభుత్వానికి వీలైనంత వరకు ఇస్తాయి. ఎందుకంటే మన రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో అనేక అంశాలు ఉన్నాయి. వాటిని హక్కుగా అడగటానికి లేదు కదా మనకి. సంక్షేమ పథకాలు కూడా అంతే. అందువల్ల హక్కుగా ఉన్నటువంటి వేతన సవరణ చేయకుండా సంక్షేమ పథకాల గురించి ఎంత కాలం చెప్తారు అనేది సమస్య. ఇక మీరు అన్నట్టుగా హైడ్రా గాని లేదా మూసి లేదా భూసేకరణ, ఈ 3 అంశాలు అనేటువంటి వాటిని చూసుకున్నట్లయితే భూసేకరణ చేయడాన్ని ఎవరు వ్యతిరేకించరు. ఎందుకంటే పరిశ్రమలు పెట్టాలంటే భూములు కావాలా, లేదా వాణిజ్య సంస్థలు పెట్టాలంటే భూములు కావాలా. ఎక్కడో ఆకాశంలో పెట్టలేరు కనుక చేస్తారు. అయితే ఆ పెట్టేటువంటి పరిశ్రమలు కానీ అవన్నీ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆ భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి న్యాయమైనటువంటి పరిహారం ఇచ్చి పునరావాసం కల్పించాలనేటువంటిది సహజ న్యాయం. అది ఏ సుప్రీంకోర్టు కానీ లేకపోతే అంతర్జాతీయ కోర్టులు కానీ దాన్ని ఎవరు కాదని. అంతర్జాతీయ సంస్థలు రుణాలు ఇవ్వాలన్నా గానీ ముందు వీటినే చూస్తాయి. పర్యావరణానికి ఏమన్నా హాని జరుగుతుందా, అదేవిధంగా ఎవరైనా దీంతో ఉపాధి కానీ లేదా నివాసం కానీ కోల్పోతారా, వాళ్ళకి మీరు కల్పించింది ఏమిటని అడుగుతాయి ప్రపంచ బ్యాంక్ కానీ ఇంకేత సంస్థ అనగా. అందువల్ల లగచర్లలో అటువంటి డెమోక్రటిక్ ప్రాసెస్ లేదా అటువంటిది ఏమీ లేని కారణంగానే అక్కడ రైతాంగం కూడా వ్యతిరేకించారు. రెండోది ఫార్మాసిటీ అనేటువంటి పేరుతోటి అక్కడ ప్రయత్నించారు. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఫార్మా సిటీ అనేటువంటిది పెట్టిన తర్వాత 10 గ్రామాల్లో, రాష్ట్రంలో 10 జిల్లాల్లో లేదా 10 ప్రాంతాల్లో 10 గ్రామాల్లో ఫార్మా సెజులు పెడతామని చెప్పడం ఏంటి అంటే 10 చోట్ల కాలుష్యాన్ని, ఒక చోట ఉండేటువంటి కాలుష్యాన్ని 10 చోట్లకి విస్తరిస్తారనమాట. ఫార్మా అంటే కాలుష్యం, దాని మీద నియంత్రణ లేకపోతే మనం చూస్తున్నాం కదా. అదేవిధంగా హైడ్రాని కూడా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు ఏమిటి అనేటువంటిది దాని మీద ప్రతిపక్షాలతోటి అఖిలపక్ష సమావేశం వేసి, అదేవిధంగా సొసైటీలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ పిలిచి ఇదిగో ఇది నిబంధన, ఈ నిబంధనలు మీరినటువంటి కట్టడాలు ఇవి, వీటిని మేము తొలగించాలనుకుంటున్నాము. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమే దీనికి నాంది పలికింది, దాన్ని మేము ఈ విధంగా చేయాలనుకుంటున్నాం అనేటువంటి ఒక డెమోక్రటిక్ డైలాగ్ ని ఎందుకని రేవంత్ రెడ్డి సర్కారు చేయలేకపోయింది? దీన్ని ఎలా తీసుకున్నా? ఇప్పుడు మొదటి లిస్ట్ ఏదైతే కూలగొట్టామో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని వీళ్ళు చెప్పారు. అందులో రేవంత్ రెడ్డి అన్నగారితో తమ్ముడితో అక్కడ ఉంది అని చెప్పారు దుర్గం చెరువు దగ్గర. ఇది కాకుండా మిగతా కొన్ని ఏరియాల్లో గండిపేట దగ్గర కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి పెద్ద పెద్ద మంచినీటి చెరువులు వీటి దగ్గర కావచ్చు, అక్కడ
కాంగ్రెస్ పార్టీలో లబ్ధ ప్రతిష్ఠలు అనిపించుకున్నటువంటి లీడర్లకు సంబంధించిన కట్టడాలు కూడా కూల్చేశారు మొదటి ఫస్ట్ అండ్ సెకండ్ లిస్ట్లో. దాన్ని పాజిటివ్గా తీసుకొని మిగతా కూడా నిజంగా అక్రమాలు ఉంటే కూల్చివేయడంలో తప్పు లేదు అంటూ ప్రతిపక్షాలు మాట్లాడడం బెటరా, లేదంటే అసలు ఏంటి ఇష్టం వచ్చినట్టు కూల్చేయడం అంటూ విమర్శలు చేసుకుంటూ వెళ్ళడం బెటర్ అంటారా? ప్రతిపక్షాలు ఆ విధంగానే మాట్లాడుతున్నాయి. అయితే షరతులు వర్తిస్తాయి అన్నట్టుగా తిరుపతి రెడ్డి గారి ఇల్లు కూలగొట్టకుండా ఎందుకు వాయిదా వేశారు, ఆయన కోర్టుకెళ్ళో లేకపోతే ఇంకొక పర్మిషన్ తెచ్చుకోవడానికి ఎందుకు అవకాశం ఇచ్చారు, అటువంటి అవకాశాన్ని మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అనేటువంటిది కదా విమర్శ. రైట్. అందుకని హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది, ఆక్రమణలని వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉండవు, వాటన్నిటిని కూడా కూల్చివేయచ్చు. అయితే దానికి తగినటువంటి కాంపెన్సేషన్ ఆ ప్రాసెస్ అంతా చెప్పింది. అందుకని అంత హైకోర్టు దగ్గర అన్ని మొట్టికాయలు తినే బదులు అదే ప్రతిపక్షాలతోటి అసెంబ్లీలోనో లేదా విడిగానో అఖిలపక్ష సమావేశం వేసి దాన్ని ఆ విధంగా పరిష్కరించడానికి ఎందుకని డెమోక్రటిక్ పద్ధతులు, ప్రజాస్వామిక పద్ధతుల్లో ఎందుకని ప్రభుత్వం చేయలేదు, ఇది ప్రశ్న. అదే విధంగా మూసీ కాలుష్యం గురించి అందరికీ తెలిసిందే. మూసీ కాలుష్యం వలన హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్పొరేట్ ఆసుపత్రులకు కానీ లేదా ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకు కానీ కాసుల వర్షం. మూసి ఎంత కాలుష్యం ఉంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి అంత పుష్కలంగా జబ్బులు వస్తాయి. ఆ జబ్బులన్నిటితోటి ఎవరికి ఎక్కడ వెళ్తారు, కార్పొరేట్ ఆసుపత్రులకే వెళ్తున్నారు ఇప్పుడు. అందుకని దాన్ని పరిష్కరిస్తా ఉంటే ఎవరు వద్దంటారు. నేననే దానికి కూడా మీ దగ్గర ఉన్నటువంటి పథకాలు ఏమిటి, ఎట్లా చేయాలనుకుంటున్నారు ఏమిటి అనేటువంటిది అది కూడా అడగాలి కదా. అది కూడా అడగకుండా గొప్ప కోసం 1,50,000 కోట్లని ఇంకని ఇదని ఇవన్నీ కబుర్లు చెప్పిన తర్వాత వచ్చి ఫైన్ మార్నింగ్ వచ్చేసి కొన్ని ఇళ్లకి మార్కింగ్ వేస్తే దాన్ని ఎట్లా జనం అర్థం చేసుకుంటారు. అందుకని అసలు డిపిఆర్ లేదు, ఏం చేస్తారో తెలియదు, ఏం చేస్తారో ఎంతకాలంలో చేస్తారో కూడా తెలియదు. ఇవన్నీ చేసిన తర్వాత దాన్ని ప్రతిపక్షాలు సహజంగానే జయప్రదంగా వినియోగించుకున్నాయి. జనంలో అనుమానాలు కలిగించడానికి స్వయంకృతమే అది. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి 100% స్వయంకృతమే అని చెప్పుకోవాలంటే ఎన్నికల హామీలకి ముందు గత ప్రభుత్వం ఏం చేసింది అంటూ ప్రజల్లోకి చాలా తీవ్రంగా తీసుకెళ్లినటువంటి రేవంత్ రెడ్డి అండ్ టీం వాళ్ళ పనితీరు దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారో ప్రజలకు సరిగ్గా చెప్పుకోలేకపోతున్నారు అనడంలో కదా. ఎస్, అందుకనే ఇప్పటికి కూడా సమయం మించిపోలేదు. ఇప్పటికి కూడా జరిగిన డ్యామేజ్ ఏదో జరిగింది. ఇప్పుడు లగచర్లలో ఎట్లాగైతే జరిగినటువంటి డ్యామేజ్ ని పూడ్చుకొని అక్కడ ఫార్మా కాదు పరిశ్రమలు కానీ మళ్ళా నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే రంగంలోకి దిగింది కదా. అదే విధంగా హైడ్రా విషయంలో కానీ మూసీ విషయంలో కానీ లేదా ఇతర వివాదాస్పదమైనటువంటి అంశాల్లో ఎందుకని ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదే విధంగా ఉదాహరణకి దిలావర్పూర్ లో ఉన్నటువంటి ఎథనాల్ ఫ్యాక్టరీని మూసేయమని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. మరి హైదరాబాదు లేదా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక కాలుష్యకారక రసాయనిక లేదా ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి ప్రమాదకరమైనటువంటి వాటిని మూసీలోను అదేవిధంగా హుసేన్ సాగర్ లోను కలుపుతా ఉంటే ఏం చేస్తున్నది గవర్నమెంట్ వాటిని నిరోధించడానికి? గత ప్రభుత్వం వీళ్ళంటే కూడగొడితే గొడవ అవుతుంది, కానీ రసాయనాలు కలుపుతా ఉంటాయి. రసాయనాలు కలుపుతా ఉంటే ఆపడానికి వీళ్ళకి వచ్చిన అటువంటి అడ్డు ఏమిటనేది ప్రశ్న. కరెక్ట్. ఎందుకన్నా నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు? అది ఒక పాయింట్ అయిపోయింది. అలాగే ఇక మిగతావి వీళ్ళ మీద భూములు కబ్జాలు చేశారు, లేదంటే ఇవి చేశారు, అలాగే ఫోన్ ట్యాపింగ్లు చేశారు, రాజకీయంగా వీళ్ళు ఇంతమందిని ఇబ్బంది పెట్టారు అన్నటువంటి పాయింట్. అంటే నిజంగా రాజకీయాలు కక్ష రాజకీయాలు అనడానికి లేదు, కానీ తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలన్నటువంటి ఒక పాయింట్ గవర్నమెంట్ నుంచి వస్తూ ఉంటే మా మీద కక్ష రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చెప్తున్నాయి. సో ఓవరాల్గా ఈ సిచ్యువేషన్కి సంబంధించి మీరేమంటారు? ఈ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు కాళేశ్వరం కావచ్చు, లేదా ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేదా ఇంకా ఇతరత్ర విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలు, ఇవన్నీ విచారణలో తేలాల్సినటువంటి అంశాలు. ఎందుకంటే ఒక్కొక్క పథకం గురించి ఒక్కొక్క దాని గురించి భిన్నమైనటువంటి భాష్యాలు ఎవరైనా చెప్పొచ్చు, కానీ నిర్దిష్టమైనటువంటి కమిషన్లు వేసిన తర్వాత ఆ కమిషన్ చేసేటువంటి సిఫార్సులు ఏమిటి, వాళ్ళు సంపాదించినటువంటి ఆధారాలు ఏమిటి అనేటువంటి దాన్ని బట్టి తర్వాత ప్రభుత్వము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అటువంటిది కాకుండా కొన్ని సందర్భాలు ఉంటాయి. ఆ కొన్ని సందర్భాలు అవేంటంటే
ఎవళ్ళు ఒకళ్ళు ఇచ్చినటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా వెంటనే కేసు బుక్ చేసి అది ప్రాథమికంగా అది విచారించారో లేదో తెలియకుండా అరెస్టులు ఇటువంటి కనుక చేసేట్లయితే అది కక్ష సాధింపు కిందకి వస్తుంది. అటువంటి పని ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఓకే. ఎందుకంటే ఏకంగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము అని అడిగితే అవన్నీ మీకు ఇప్పుడు చెప్పక్కర్లేదు, తర్వాత మేము చెప్తాం. తర్వాత చెప్తాం, ముందు జీప్ ఎక్కండి అని చెప్పేసి తీసుకెళ్లిన తర్వాత పెట్టినటువంటి మనకు తెలిసింది. అది అన్డెమోక్రటిక్ పద్ధతి. ఉమ్, అందుకని ఇక్కడ కూడా అలాంటివి ఏమైనా ఉదంతాలు కనుక జరిగేట్లయితే డెఫినెట్ గా అది ప్రతిపక్షాలకి దాన్ని చూపించుకోవడానికి కక్ష సాధింపు అనడానికి అవకాశం వస్తుంది. ఓకే. అందుకని ఇప్పుడుకి వచ్చేసరికి అలాంటి ఒక ఎలిమెంట్ హరీష్ రావు విషయంలో అదే జరిగింది కదా. ఇప్పుడు ఎవరో చక్రధర గౌడ్ అనేటువంటి వ్యక్తి, అతను ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు. కాంగ్రెస్ అని కొంతమంది చెప్తారు, బీజేపీ అని కొంతమంది చెప్తారు. సరే, అతను ఏ పార్టీలో ఉన్నాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఇవన్నీ మనకు అనవసరం. అతను ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని కంప్లైంట్ ఇచ్చాడు? నా ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పేసి ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ చేశారు ఇస్తే వెంటనే కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఎట్లా చేస్తారు దాన్ని? ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఒక మామూలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైతే అది జరుగుతుందా విచారణ? తేలుతుందా? అది ఒక ఎస్ఐ లేదా ఒక సిఐ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు తేల్చగలరా అది? అందుకని ఇలాంటివి కొన్ని చూసినప్పుడు ఏంటంటే ఎవరో ఒకళ్ళ చేత చేయించి ఇచ్చారు ఇట్లాంటి ఫిర్యాదు. ఇప్పుడు ఆ చక్రధర్ గౌడ్ అనే అతని చేత బలవంతంగా ఇప్పించి కేసు బుక్ చేశారని కదా అనుకుంటా ఉంది. అందుకని నేనేం చెప్తున్నానంటే ఏ కేసు అయినా ఎవరైనా గాని అటువంటి దానికి అవకాశం ఇవ్వకూడదు. అటువంటి దానికి అవకాశం ఇచ్చేట్లయితే ప్రతిపక్షాల వాళ్ళలో వీళ్ళు చిక్కుకున్నట్టు అవుతుంది. ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టారు, అది హరీష్ రావు మీద అంటే నిజంగా నవ్వొస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ లో ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలనుకుంటే ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి అధికారులు చాలా మందిని అరెస్ట్ చేశారు, కొంతమంది పారిపోయారు, పేర్లు ఎఫ్ఐఆర్ లోకి రాబోతున్నాయి. ముందు కోర్టు కమిషన్ ఏర్పాటు చేయండి దాని మీద అంటూ ఆదేశాలు కూడా ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. దీంతో ప్రొసీడ్ అయితే డైరెక్ట్ అటు కేటీఆర్ నో కేసీఆర్ నో వాళ్ళని టార్గెట్ చేసుకోవచ్చు కదా, హరీష్ రావు అవసరం లేదు కదా. ఆ ఫిర్యాదునే వాళ్ళకే ఇవ్వచ్చు కదా, ఆల్రెడీ దర్యాప్తు చేస్తున్నటువంటి వాళ్ళకి అదే ఫిర్యాదుని వాళ్ళకి ఇవ్వచ్చు కదా. సో అదొకటి జరిగింది. అందుకని ఆ ఎలిమెంట్ అనేటువంటిది అందులో కనిపిస్తా ఉంది అనేది నా అభిప్రాయం. ఓకే. ఇక మిగతా కార్యక్రమాలు ఇవన్నీ తీసుకుంటే సరే, ఈ అసంతృప్తి అనేది మాత్రం, ఎందుకంటే వ్యతిరేకత అని చెప్పడానికి లేదు, వీళ్ళు వ్యతిరేకత అంటున్నారు రాజకీయ పక్షంగా, అసంతృప్తి అయితే మాత్రం ఉంది ఖచ్చితంగా. ఇచ్చిన హామీలు ఇంకెప్పుడు అమలు చేస్తారు అన్నటువంటిది ప్రజల్లో వస్తున్నటువంటి ఒక అభిప్రాయం. సో 35 మార్కులతో అయితే పాస్ అయిపోయారు ప్రస్తుతానికి. మరి ఫెయిల్యూర్స్ అని గట్టిగా చెప్పుకోవాలి అంటే వీటి వల్ల ఇక నిరర్ధకం, ఇది గవర్నమెంట్ పూర్తిగా తప్పిదం చేసింది అంటే ఏ విషయాలు చెప్పొచ్చు? అప్పుడే ఎట్లా చెప్తాం? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు ఇంకా కొద్దిగా టైం కావాలి, మేము అమలు జరిపే బాటలో ఉన్న. ఉదాహరణకి రైతు భరోసా ఉన్నది. రైతు భరోసాని మొదట ఏం చెప్పారు? ఇదే చెప్పారు, ఇప్పుడు అనర్హులకు ఇస్తున్నారు అందుకని మేము ఆపామని చెప్పారు. కానీ దాని మీద ఒత్తిడి వచ్చిన తర్వాత లేదు అంతకు ముందున్నటువంటి ప్రమాణాల ప్రకారం, నిబంధనల ప్రకారం ఎవరికైతే గతంలో ఇచ్చారో వాళ్ళకే మేము ఈసారికి ఇస్తున్నాము అని చెప్పారు. మరి ఆ అనర్హులు ఎవరో తేల్చడానికి ఏడాది కాలం ఎందుకు టైం తీసుకున్నట్టు? మళ్ళా ఇప్పుడు జనవరిలో ఇస్తామని అంటున్నారు. జనవరిలో అంటే ఇంకా 15 రోజుల్లో ఇంతవరకు అసెంబ్లీ సమావేశం జరగలేదు, వాళ్ళు వేసినటువంటి కమిటీ ఏం తెచ్చిందో తెలియదు. ఇవన్నీ ఏమిటంటే వాయిదా వేయడానికి తప్ప మరొకటి కాదు. అదేవిధంగా కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులకి ఏ విధంగా గుర్తిస్తారు? ఇంతవరకు ప్రాసెస్ ఏమన్నా స్టార్ట్ అయిందా? ఏం లేదు. అదేవిధంగా వ్యవసాయ కార్మికులు. అందుకని చెప్పినటువంటి వాగ్దానాలు, చేసినటువంటి వాగ్దానాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి అమలుకు ఆచరణ అనేటువంటిది అడుగు ముందుకు వెళ్ళట్లేదు అనేక అంశాల్లో. అందుకనే 35 మార్కులు అని చెప్పుకోవాల్సి వస్తుంది. మిగిలిన 65 మార్కులు తెచ్చుకుంటారా లేదా అసలు పరీక్ష రాయకుండానే వెళ్ళిపోతారా? అయితే సాధారణంగా ఇది ఇంకా ఈ 1 ఇయర్ దాని మీద చాలా మాట్లాడుకున్నాం. ఈ ఒక్క పాయింట్ చెప్పండి, ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక అపప్రద ఉంది. మాట్లాడితే ముఖ్యమంత్రులు మారుస్తారు, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అధికారంలో ఉంటే ముఖ్యంగా లోకలు ఎక్కువ ఉంటాయి, టీములుగా ఉంటాయి, పాలన ముందుకు వెళ్ళదు, ఎప్పుడప్పుడు కూలిపోవాల్సిందే.
భేదాభిప్రాయాలు చాలా ఎక్కువగా ఉంటాయని మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలు కూడా చూసాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చరిత్ర ఎలా ఉందనేది మనం చూసాం. తెలంగాణలో అది కూడా 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన తీసుకొచ్చి చూసిన తర్వాత ఉన్నటువంటి సీనియర్ నేతలు వీళ్ళందరితో అసలు ఎలాగా ఈ 1 ఇయర్ పాటు లాక్కొచ్చాడు, కనీసం ఒక చిన్నపాటి గొడవలు కూడా లేకుండా అనే దాని మీద చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనా, ఏదో పద్ధతికి విరుద్ధంగా నడుస్తోంది ఏంటి అని అంటున్నారు. దాని మీద మీరే చెప్తారు. ఇప్పుడు 1980 దశకం 90 దశకం వరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం అనుసరించినటువంటి ఒక దివాళాకోరు విధానం ఏంటంటే, రాష్ట్రాల్లో 2-3 గ్రూపుల్ని అధిష్టాన వర్గమే ప్రోత్సహించింది. ఒక గ్రూపును సంతుష్టపరచడానికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే, మరొక గ్రూపును సంతుష్టపరచడానికి కేంద్ర మంత్రి పదవి, లేదా మరికొంతమందిని సంతుష్టపరచడానికి గవర్నర్ పదవులు ఇట్లా ఇచ్చి, ఎందుకంటే ఒకళ్ళు గట్టిగా అంటే తిరుగులేని నేతగా ఎవరు ఎదగకూడదు, అధిష్టాన వర్గం చుట్టూతా అందరూ కూడా ఉపగ్రహాల్లో ఉండాలి అనేటువంటిది అనుసరించినటువంటి ఒక వైఖరి. అది ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత దాన్ని అవకాశంగా తీసుకునే కదా తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవం పేరుతోటి ముందుకు వచ్చింది. అందుకని కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత అనేక గుణపాఠాలు నేర్చుకున్నది. ఆ గుణపాఠాలు నేర్చుకున్న తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో సహా ఏ రాష్ట్రంలో కూడా ఆ విధంగా చీటికి మాటికి ఏడాదికో 6 నెలలకో ఒక ముఖ్యమంత్రిని మార్చినటువంటి ఉదంతాలు లేవు. ఎందుకు అంటే అట్లా మారిస్తే నష్టం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అర్థమైంది. రెండోది, ఇప్పటికి వస్తే ఈ 10 సంవత్సరాల్లో లేదా అంతకుముందు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల చరిత్రను చూసేట్లయితే కాంగ్రెస్ బలహీనపడటం, యూపీఏ హయాంలోనేమో ఇతర పార్టీల మీద ఆధారపడాలి రావాల్సి రావడం మొదటి తరం. ఇప్పటికి వచ్చేసరికి అసలు ప్రతిపక్ష హోదానే పోయి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీగా వస్తా ఒక పెద్ద ప్రాంతీయ పార్టీగా మారిపోయినటువంటి స్థితిలో ఈ కుమ్ములాటలను కనుక ప్రోత్సహించేట్లయితే అసలు మొదటికే మోసం వస్తుంది అనేటువంటి గుణపాఠాన్ని కేంద్ర నాయకత్వం నేర్చుకుంది. అందుకనే ఎన్నికల సమయంలో లేదా ముఖ్యమంత్రిని ఎంపిక చేసేటువంటి సమయంలో పాత అలవాట్ల ప్రకారం కొంతమంది ప్రయత్నించినప్పటికీ ఉన్నంతలో పార్టీని రివైవ్ చేయగలిగి లేదా దాన్ని సమర్థవంతంగా నడపగలుగుతారు అనుకున్నటువంటి వాళ్ళని అనేక కోణాలతో పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రులుగా ఎంపిక చేయడం అనేది మనం చూస్తున్నాం. కర్ణాటకలో చూసినా అదే జరిగింది, తెలంగాణలో చూసినా అదే జరిగింది. అందువలన ఆ పాఠం నేర్చుకున్నది కనుక అధిష్టాన వర్గమే ఇప్పుడు అట్లా ప్రోత్సహించేటువంటి పరిస్థితిలో ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఎక్కడైనా అటువంటి పరిస్థితి కనుక ఉండేట్లయితే మళ్ళా అది భస్మాసుర హస్తం అవుతుంది. తెలుసు కదా భస్మాసుర హస్తం అంటే తన చేతిని గతంలో చేసినటువంటి తప్పుల నుంచి గనక పాఠాలు నేర్చుకోకపోతే. అందుకని అధిష్టాన వర్గం అట్లా ఉంది కనుక రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఆయన కూడా గత అనుభవాన్ని చూసి లేదా పార్టీలో అంతర్గత శత్రువులని లేకుండా చేసుకునేందుకు అవసరమైనటువంటి దాంతో ఆయన వ్యవహరిస్తున్నట్టుగా ఈ ఏడాది పాలనలో కనిపించింది. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఉంటే ఎలాంటి ఢోకా ఉండదు అనేది నా అభిప్రాయం. రైట్. సో ఓవరాల్గా ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు అంటే పాస్ అయిపోయారు, 35 మార్కులతో పాస్ అయ్యారు, కానీ రేపొద్దున్న ఈ 35 మార్కులు తగ్గుతాయా పెరుగుతాయా అనేది ఎలాగ మనం డిసైడ్ చేయాలి? ఇప్పుడు దేశంలో ఆర్థిక సంక్షోభం అనేటువంటిది సంక్షోభం అని చెప్పడానికి వీల్లేదు, కానీ పెరుగుతున్నటువంటి ధరలు, ఇన్ఫ్లేషను ఇవన్నీ కూడా యూపీఏ హయాం చివరి రోజుల్లో ఎట్లాగైతే జనాన్ని ఇబ్బంది పెట్టాయో ఇప్పుడు కూడా అదే స్థాయికి మళ్ళా పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరగటం కానీ, ధరల పెరుగుదల, లేకపోతే ఇవన్నీ కూడా ఆ సూచనలు ఇప్పుడు మళ్ళా కనిపిస్తున్నాయి దేశవ్యాప్తంగా. అందువలన ఇటువంటి పరిస్థితుల్లో సహజంగానే నిజ ఆదాయాలు, నిజ వేతనాలు అనేటువంటివి పడిపోతున్నాయి, ధరల పెరుగుదలకు అనుగుణంగా లేవు. ఉదాహరణకి తాజాగా వెలువడినటువంటి ఒక సమాచారం ప్రకారం 2014లో ఇన్ఫ్లేషన్ ప్రకారం ఒక వస్తువు ధర 106 రూపాయలు ఉంటే ఇప్పుడు అది 2024లో 156 రూపాయలకు పెరిగింది. ఆ విధంగా అంటే ఇన్ఫ్లేషన్ అనేటువంటిది సగటున 5% పైన 11 సంవత్సరాల్లో ఉన్నది. మరి ఇది
ఇంకా పెరిగేట్లయితే ముఖ్యంగా ఆహార వస్తువుల ఇన్ఫ్లేషన్ 10.8%, 11% వరకు ఆహార ద్రవ్యోల్బణం ఉంది. మిగిలినటువంటి వస్తువులు అంటే ద్రవ్యోల్బణం ఉంది కనుక ధరలు పెరిగేదాని కనుక కొనుగోలు మానేస్తారు. అవును. కానీ ఆహార వస్తువుల్ని కొనుగోలు చేయటం మానేస్తారా? మానేయలేరు కదా. అవును. అందుకని ఆహారానికి పెట్టేటువంటి ఖర్చు పెరిగిన తర్వాత మిగిలినటువంటి అంశాల్లో ఇబ్బందులు వస్తాయి. అందుకనే మనం గతంలో ఎప్పుడు రైతులు వ్యవసాయం చేస్తే అది అప్పులు పాలయ్యేవాళ్ళు అనేది మనకి బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఉన్నది. హ్మ్. ఇప్పుడు ఆరోగ్యం కూడా రైతాంగము మొత్తం సాధారణ ప్రజలు అప్పుల పాలు కావడానికి తోడయ్యేటువంటి అంశాల్లో ఆరోగ్యం కూడా ఉన్నది. ఒక కార్పొరేట్ ఆసుపత్రికి ఒక రోగిని కనుక తీసుకెళ్ళేట్లయితే అప్పుల పాలు కాని కుటుంబం ఏదైనా ఉందా హ్మ్. అంటే నాకు తెలిసినటువంటి వాళ్ళు చూసినప్పుడు ఏ కుటుంబం కూడా అప్పుల పాలు కాకుండా లేదు. 100%. ఆరోగ్యం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అవును. అందుకని సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటివి ఉపశమనం తప్ప ఇప్పుడు పూర్తి స్థాయిగా జనాన్ని ఆదుకునేటువంటివి కాదు కనుక సో జనంలో వాటి అసంతృప్తి మీద ఎక్కువగా అనేటువంటిది కాస్త దృష్టి పెట్టి ప్లాన్ ఆఫ్ అసలు యాక్షన్ అనేది ముందు ఉండాలి. పెరుగుతుంది. అది వ్యతిరేకతగా మారటానికి 5 ఏళ్ళ టైం తీసుకుంటుంది. రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు దీనికి సంబంధించినటువంటి అంశాల మీద. సో ఇది బీఆర్కే న్యూస్ అందించినటువంటి సమగ్ర విశ్లేషణ విత్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఆన్ ప్రైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.